హాయ్ ఫ్రెండ్స్, మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడైన జగపతి బాబు మెయిన్ విలన్గా నటిస్తున్నారనమాట. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ సినిమా అయిన రైడ్ మూవీకి ఈ చిత్రం రీమేక్ అన్నమాట. మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ మూవీ యొక్క ప్రమోషన్ల స్పీడ్ అయితే పెంచేశారనమాట. ఇప్పటికే ఈ మూవీ నుండి 2 సాంగ్స్ రిలీజ్ చేయగా 2 సాంగ్ కూడా ఆడియన్స్ని ఆకట్టుకోగా నిన్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ని అయితే రిలీజ్ చేశారనమాట. ఈ టీజర్ మొత్తం కూడా లవ్ ట్రాక్, రొమాన్స్, ఇన్కమ్ ట్యాక్స్, రైడ్, అలాగే ఫైట్, యాక్షన్తో కూడుకున్న ఫైట్ అనమాట. అలాగే రవితేజ యొక్క డైలాగ్స్ అనమాట. టీజర్ అయితే ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. టీజర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై మంచి హైప్ అయితే పెరిగిందని చెప్పాలి. ఈ టీజర్ మొత్తం కూడా రవితేజ యొక్క మార్క్ సినిమాలు ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. దీన్ని బట్టి చూస్తే సినిమా కూడా రవితేజ యొక్క మార్క్ ఎక్కడ తగ్గకుండా ఉండబోతుంది అన్నట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా రవితేజ యొక్క మార్క్తోనే ఈ మూవీని తెరకెక్కించాడు హరీష్ శంకర్. అయితే ఈ చిత్రం యొక్క టీజర్ చూసిన తర్వాత ఈ చిత్రం మరో ధమాకా మూవీలాగా మంచి కలెక్షన్ రాబట్టబోతుందా, మంచి హిట్గా నిలుస్తుందా అనేది ఒక క్వశ్చన్ కూడా వచ్చేసిందనమాట. ఖచ్చితంగా ధమాకా రేంజ్లో ఈ చిత్రం హిట్ అందుకునే ఛాన్స్ అయితే ఉంది. ధమాకా చిత్రం వచ్చేసి 110 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్. మరి చూద్దాం మిస్టర్ బచ్చన్ మూవీ ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో.